ఉల్లిపాయను కోస్తే మనం అందరం ఏడుస్తాం అని అందరికీ తెలుసు. కానీ ఎందుకు అలా ఏడుస్తాం ఇప్పుడే తెలుసుకుందాం రండి. ఒకరోజు ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి మరియు ఐస్ క్రీమ్ ఈ 4 స్నేహితులు కలిసి సినిమా చూడ్డానికి వెళ్తారు. సినిమాకి బయలుదేరి వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక బజ్జీలు అమ్మే వ్యాపారి పచ్చిమిర్చిని తీసుకొని తన బజ్జీలలో కలిపి వేసేస్తారు. పచ్చిమిర్చి చనిపోయినందుకు టమాటో, ఉల్లిపాయ ఇంకా ఐస్ క్రీమ్ చాలా బాధపడి ఏడుస్తారు. తర్వాత సినిమా థియేటర్లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఒక భారీ మనిషి టమాటా పైన కూర్చుండిపోతాడు. అతని బరువుకి టమాటో కూడా పగిలిపోయి చనిపోతుంది. టొమాటో చనిపోయినందుకు ఉల్లిపాయ ఇంకా ఐస్ క్రీమ్ కలిసి చాలా ఏడుస్తారు. సినిమా అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎండ బాగా ఎక్కువగా ఉండటంతో ఐస్ క్రీమ్ కొద్ది కొద్దిగా మొత్తం కరిగిపోతుంది. ఐస్ క్రీమ్ కోసం ఉల్లిపాయ చాలా బాధపడుతుంది. ఇంకా చేసేదేమీ లేక ఉల్లిపాయ ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో తనకి చాలా ఎక్కువ బాధ కలుగుతుంది. ఒక కొండపైనకి ఎక్కి అక్కడి నుంచి కిందకి దూకేద్దామని బయలుదేరుతుంది. దారిలో బోరున ఏడుస్తూ కొండ ఎక్కుతూ ఉంటుంది. మార్గ మధ్యంలో ఉల్లిపాయకి సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రత్యక్షమై కనిపిస్తాడు. తన బాధను చూడలేక, ఓ ఉల్లిపాయ, ఏమైంది? ఎందుకని ఇంత బాధపడుతున్నావు? స్వామి పరమేశ్వర, నీ దర్శన భాగ్యం వల్ల నా జీవితం తరించింది. కానీ నాకు ఇప్పుడు ఈ జీవితం పైన ఆశ లేదు. నన్ను నీలో ఐక్యం చేసుకో ప్రభు. ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. పరిష్కార మార్గం నేను చూపిస్తాను. ప్రభు, మేము 4 స్నేహితులం. టమాటో, పచ్చిమిర్చి, ఐస్ క్రీమ్ ఇంకా నేను. మేము 4 కలిసి సినిమా చూడ్డానికి ఈరోజు ఉదయం బయలుదేరాము. దారి మధ్యలో ఒక బజ్జీ వేసే వ్యాపారి పచ్చిమిర్చిని తీసుకొని తన బజ్జీలలో కలిపేశాడు. పచ్చిమిర్చి చనిపోయినందుకు నేను, టమాటో ఇంకా ఐస్ క్రీమ్ చాలా బాధపడి ఏడ్చాము. సినిమా చూస్తూ ఉండగా ఒక భారీ మనిషి టమాటో పైన కూర్చున్నాడు. టమాటో ఆ బరువుకి పగిలిపోయి మరణించింది. అప్పుడు నేను ఇంకా ఐస్ క్రీమ్ టమాటో కోసం చాలా ఏడ్చాము. సినిమా అయిపోయి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఆ ఎండలో ఐస్ క్రీమ్ కూడా మొత్తం కరిగిపోయి మరణించింది. తన కోసం నేను ఏడ్చాను. మరి ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా మరణిస్తాను కదా, కానీ నా కోసం ఏడవటానికి ఎవ్వరూ లేరు. వెంటనే ఆ పరమశివుడు, ఓ ఇదేనా నీ సమస్య? అయితే విను, ఇప్పటి నుంచి ఈ సమస్త భూమండలంలో నిన్ను ఎవరైతే కోసి చంపుతారో వారే నీ కోసం ఏడుస్తారు. ఇదే నేను నీకిస్తున్న వరం. నిజమా స్వామి? ధన్యుడను. చూసారుగా, ఉల్లిపాయను కోస్తే మనమంతా ఎందుకు ఏడుస్తామో ఇప్పుడు అర్థమైందా? కానీ ఉల్లిలో ఒక ప్రత్యేకత ఉంది. ఉల్లిపాయను కోసి మనం ఏడ్చినప్పుడు మన కళ్ళల్లోని కలుషితాలు కన్నీళ్లతో పాటుగా బయటకు వచ్చేస్తాయి. అందుకే అందరూ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.